వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణకు చల్లని కబురు. అవును, చాలా చల్లని కబురు. ఎండలు మండుతున్నాయి, తెలంగాణ భగ్గుమంటుంది. కానీ ఒక శుభవార్త వచ్చేసింది. ఋతుపవనాలు వచ్చేస్తున్నాయి. ఋతుపవనాలకు సంబంధించి తెలంగాణకు సంబంధించి ఐఎండీ ప్రత్యేకమైన తేదీలు కూడా ఖరారు చేసింది. ఈ తేదీల్లో ఖచ్చితంగా ఋతుపవనాలు వస్తాయని, తెలంగాణ కాస్త చల్లబడుతుందని చెప్తున్నారు. ఇప్పటికే వర్షపు జల్లులు అక్కడక్కడ కురుస్తున్నాయి. హైదరాబాద్తో సహా, రాజధాని నగరంతో సహా అనేక ప్రాంతాలు మేఘావృతమై ఉన్నాయి. అయితే చల్లని కబురు రానే వచ్చింది. ఋతుపవనాలు రానే వచ్చేసాయి. తెలంగాణకు సంబంధించి ఐఎండీ ప్రత్యేక అంచనాల ప్రకారం తెలంగాణకు సంబంధించి ఐఎండీ ప్రత్యేక అంచనాలు వెలువరించింది. తెలంగాణలో ప్రీ మాన్సూన్ కార్యకలాపాలు మే చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఐఎండీ చెప్తోంది. మే 28 నుంచి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతోంది. దక్షిణ పశ్చిమ మాన్సూన్ కేరళకు మే 26 ప్రాంతంలో చేరే అవకాశం ఉండగా, ఆ తర్వాత జూన్ తొలి వారంలో తెలంగాణలో ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 28 తర్వాత ప్రీ మాన్సూన్ వర్షాలు, ఈదురుగాలులు ఖచ్చితంగా ప్రారంభమవుతాయని, జూన్ 1 నుంచి 7వ తేదీ మధ్య తెలంగాణలో ఋతుపవనాలు మొదలయ్యే అవకాశాలు ఉంటాయని, వర్షాలు బాగా కురుస్తాయని ఐఎండీ చెబుతోంది. అయితే తెలంగాణ ప్రజలకు ఇది శుభవార్త, చల్లని వార్త. కానీ ఇక్కడ చిన్న మేల్క ఉంది. ఇది రైతులకు మాత్రం శుభవార్త కాదండోయ్. ఎలాగంటే గతం కంటే ఈసారి వర్షాలు చాలా తక్కువగా, అంటే సాధారణ వర్షపాతం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ, పలు వాతావరణ శాఖలు, ప్రైవేటు అధికారిక వాతావరణ శాఖలు వెల్లడిస్తున్నాయి. ఎల్ నినో కారణంగా ఈసారి వర్షాలు అనుకున్న దానికంటే, అంటే సాధారణ వర్షాల కంటే తక్కువగానే కురుస్తాయని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. గతంలో వర్షాలు బాగా కురిశాయి, పంటలు బాగా పండాయి. ఈసారి పరిస్థితి కాస్త తారుమారయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో దంచి కొట్టిన వానలు ఈసారి కాస్త తక్కువగా కురుస్తాయట. వర్షాలు బాగానే పడతాయి, కానీ వ్యవసాయానికి అవసరమయ్యేంతగా వర్షాలు కురవకపోవచ్చని చెప్తున్నారు. అయితే చల్లని వార్త మాత్రం వచ్చేసింది. రైతులకు కాస్త ఇబ్బంది పెట్టే వార్త అయినప్పటికీ ఈ ఎండలు తగ్గుతాయి. రాబోయే 2-3 రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. గత వారం రోజులుగా 10 రోజుల నుంచి ఎండలు ఎలా మండుతున్నాయో తెలిసిందే కదా. దంచి కొడుతున్న ఎండతో 46 డిగ్రీలు కూడా దాటిన ఎండతో జనం కకాబికలమయ్యారు, తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. కానీ క్రమక్రమంగా ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే మేఘావృతమైన కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. రానున్న 2-3 రోజుల్లో మరో 2-3 డిగ్రీలు ఉష్ణోగ్రత తగ్గొచ్చని చెప్తున్నారు. ఏదైతేనే వర్షాలు మాత్రం కురిసే టైం వచ్చింది. ఖచ్చితంగా కేరళ నుంచి వచ్చే ఋతుపవనాలు తెలంగాణకు చల్లని కబురు చెబుతున్నాయి.